హలో అండి, ఇది శ్రీనగర్ టు సోనామార్గ్ వెళ్ళే దారి. సోనామార్గ్ అంతా ఐస్ ఉంటుంది అనేసి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది రోడ్డు, ఇది మనకి శ్రీనగర్ టు సోనామార్గ్ వెళ్ళేటప్పుడే మనకి రోడ్డు పక్కనే మొత్తం బర్ఫ్ నిండిపోయి ఉంది. సో పక్కనే మనకి సింధు నది ప్రవహిస్తుంది, పక్కన వాటర్ వెళ్తుంది కదా. ఇదంతా కూడా సింధు నదికి కనెక్ట్ అయి ఉంటుందంట. ఈ ఐస్ అంతా కరిగి సింధు నదికి వాటర్ వెళ్తుంది. సో ఈ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు అసలు ఎక్సలెంట్. టెంపరేచర్ వచ్చేసి ఇక్కడైతే 4 to 5 degrees టెంపరేచర్ ఉంటుంది. సోనామార్గ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గ్లేషియర్ అనే ప్లేస్ ఉంటుందంట. అక్కడికి వెళ్తే సో అరౌండ్ 2 to 1 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది అనేసి చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్డు పక్కన మంట వేసి రోడ్డుని క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఐస్ మీద వెహికల్స్ అన్ని కూడా జారిపోతూ ఉంటాయి. సో బ్రేక్స్ అనేటివి పడవు కాబట్టి ఐస్ అనేది క్లియర్ చేయాలి. సో ఇక్కడంతా కూడా ఐస్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే సోనామార్గ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఐస్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనేసి ఈ ఏరియా అంతా కూడా స్కిడ్డీగా ఉంటుంది. అందుకే వెహికల్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తోలగలరు ఇక్కడ. సో సోనామార్గ్ ఇదే, వెల్కమ్ టు సోనామార్గ్ ఉంది కదా. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఫుల్ ఉంటారు ఇక్కడ, బిఎస్ఎఫ్ వాళ్ళు. సో ఇది వెల్కమ్ టు సోనామార్గ్. ఈ బ్రిడ్జ్, ఇది ఈ బ్రిడ్జ్ కింద సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. సో మనం సోనామార్గ్కి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది దూరంలో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో కార్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి, సో ఇది పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ నుంచి గ్లేషియర్ ప్లేస్కి వెళ్ళడానికి 1000 to 1200, 1500 ఒక వాళ్ళ ఇష్టం అనమాట, ఎంతైనా తీసుకుంటారు. సో మనం ఇక్కడ బేరం ఆడుకోవాలి. Very good. अम्मया एक किस ना और एक ये दोन है आधा चलो इधर टिटू फेस हाय नाइन बाय సార్ గుర్రం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ హెల్పర్ కావాలని అడుగుతూ ఉంటారు. మళ్ళీ హెల్పర్కి 500, 600 అడుగుతారు. హెల్పర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. పెద్దవాళ్ళకి ఏం అవసరం లేదు. గుర్రం మీద మంచిగా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా, రోడ్డు కాదు ఇది హిల్ ప్లేస్ కాబట్టి అన్ని రాళ్ళు అన్నీ ఉంటాయనేసి, గుర్రాలు జారుతాయనేసి వాళ్ళు హెల్పర్ ఉండాలని అడుగుతారు. కానీ అంత అవసరం లేదు నాకు తెలిసి. సో మనం హ్యాండిల్ చేయగలం. సో పక్కన గుర్రంకు ఒక అతను ఉంటాడు. అతను 1 కానీ 2 కానీ గుర్రాలు పట్టుకొని ఉంటాడు. సో అంత డేంజర్ ఏం కాదు. సో ఇక్కడ నుంచి గ్లేషియర్ వెళ్ళేటప్పుడు మొత్తం ఇదంతా కూడా మంచు పడి ఉంటుంది ఆల్రెడీ. సో ఆ వ్యూని మనం ఎంజాయ్ చేయవచ్చు. మంచు 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 మా फिर हेल्प रख लो ना साथ कड़ा रवा लगो है चाचा चाचा ए ए ए टोपी गिर गया हाँ मेरा है। ओह दे दो दे दो कर दे
ఏం కాదు కాలు టైట్ గట్టి పట్టుకో बैक साइड में ఇప్పుడు पीछे रहो इधर इधर हां इधर में पेट्रोल जाता है ना पेट्रोल जाता है 5% सर 5 घर का आदमी ఇక్కడ పార్కింగ్ నుంచి గ్లేషియర్ ప్లేస్కి వెళ్ళడానికి అరౌండ్ 4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. సో ఆ 4 కిలోమీటర్స్ వే అంతా కూడా ఇట్లనే ఉంటుంది. వే అటు ఇటు इधर कौन सा मूवी शूट किया? 70% अमिताभ बच्चन क्या मूवी है? 70% अमिताभ बच्चन का? हां पूरा स्नो. उसके बाद यहाँ पे स्लिप करो क्योंकि ठीक है. హాయ్ హాయ్ కాశ్మీర్లో ఏంటిది సోనామార్గ్. అంతా సోనామార్గ్ అంతా స్నోతో నిండిపోయి ఉంది. घुमाओ छोटे में इधर आगे 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 से అంతా ఐస్. మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ చెత్త మాత్రం వేయకుండా చూసారా చాయ్ తాగేయండి వాడు. Hi friends, this is called the snowball method. बड़ा मारा रे तुम. बड़ा రెడీ. తిప్పు తొందరగా పడిపోతున్నాను. కాల్ స్ట్రైట్ పెట్టు పైకి. సిద్ధు ఓకేనా? కళ్ళు తిరుగుతున్నాయి. ఏ రా ఇక్కడికి రా. ఫోటో ఓకే కూర్చున్నా కూర్చున్నా एक मिनट ग्लोव पेन इसमें ब्रेक आ रहा है. आराम से देगा, नॉट टेंशन, नो प्रॉब्लम. నూడిల్స్ బాగున్నాయా? అచ్చా హై హ్యాపీ రైడ్ హ్యాపీ మంచి హ్యాపీ మంచి హ్యాపీయా దాంట్లో पूरा लोड कर रहा है ना उसमें. ओ सर इसमें बोल रहे हैं लो मेरा बेटा लो. సో జస్ట్ వాటర్ టచ్ చేద్దామని వెళ్తున్నాను. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. అసలు ఎంత చల్లగా అంటే ఇవి మనకి అబౌట్ టు ఐస్ అనమాట.
2 degrees 3 degrees ఆ రేంజ్లో ఉంటాయి వాటర్ ఫ్లో అనేవి. సో చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో కొన్ని చోట్ల అయితే ఐస్ ఫార్మేషన్ అయిపోయింది. సూపర్ లాన్ లాన్ సూపర్ హిప్ హిప్ హురే ఈ గుర్రాల దగ్గర నుంచి అండి సోనామార్గ్ గ్లేషియర్ పాయింట్ ఫైనల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.